అందరూ ఫామ్‌లో ఉన్నారు. సొంత గడ్డపై వరల్డ్ కప్, జట్టు నిండా దుమ్ము లేపే బ్యాటర్స్, అద్భుతమైన బౌలింగ్ లైనప్, అంచనాలకు తగ్గట్టు ఆడితే టైటిల్ మనదే. సూపర్ 8 ముందు టీమిండియా గురించి వినిపిస్తున్న మాటలివి. సూపర్ 8లో భాగంగా టీమిండియా ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయిందో అప్పటి నుంచి లెక్కలు మారిపోయాయి. సౌత్ ఆఫ్రికా ఇచ్చిన షాక్‌కు జట్టు ఒక్కసారిగా బలహీనంగా మారింది. సఫారీలపై 76 పరుగులతో ఓటమితో మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలిచినా సెమీస్‌కు చేరుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. సౌత్ ఆఫ్రికాపై ఓటమితో ఊహించని కష్టాల్లో పడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇలాంటి సమయంలోనే భారత జట్టు పరిస్థితులకు తగ్గట్టుగా ఒత్తిడి తట్టుకొని నిలబడే విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ను మిస్ అవుతుంది. ప్రస్తుతం టీమిండియాకు కోహ్లీలా నడిపించే ప్లేయర్ జట్టులో లేడు. యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ యంగ్ క్రికెటర్కు సలహాలిచ్చే విరాట్ జట్టులో లేని లోటు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ టోర్నమెంట్లో స్లో పిచ్చులపై మ్యాచ్ ఆడుతున్నప్పుడు క్రీజ్లో నిలబడలేక ఒకరి వెంట ఒకరు మన బ్యాటర్లు పెవిలియన్కు చేరుతున్నప్పుడు సగటు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ మైండ్లో కోహ్లీనే మెదిలాడుతున్నాడు. అయితే కోహ్లీ లాంటి ప్లేయర్ జట్టులో లేకపోతే అతనిలా యాంకర్ రోల్ ఎవరో ఒకరు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. వచ్చిన వారు వచ్చినట్టు అగ్రెసివ్గా ఆడుతూ అవుట్ అయితే ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లేదెవరు? టీమిండియా బ్యాటింగ్ను ఒక్కసారి గమనిస్తే జట్టులో ఉన్న బ్యాటర్లు అందరూ అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తారు.